ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఒక్కసారి దేవుణ్ణి స్తుతించుదామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాము. కనుక పరమగీతములు 6వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని మాటలు. స్త్రీలలో అధిక సుందరవగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడు ఏ దిక్కునకు తిరిగెను? మనము పోయి అతన్ని వెతుకుదము రమ్ము. ఉద్యానవనమందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్పస్థానమునకు పోయెను. నేను పద్మములో మేపుచున్న నా ప్రియుని దానను, అతడును నావాడు, నా సఖి. నీవు తీర్సా పట్టణం వలె సుందరమైన దానవు, యెరూషలేమంతా సౌందర్యవంతురాలవు. టెక్కములు నెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడువు, పరిశుద్ధుడువు నీవు గనుక వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో మీ పాద సన్నిధిలో చేరి సంఘముగా మేమందరము మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఉంటుండగా, మా స్తుతి ఆరాధన ధూపం వలె మీ పాద సన్నిధిలోనికి చేర్చుకున్నందుకు నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మీ దీవెన దయచేయండి, మీ క్షేమాన్ని ఉంచండి. దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మీ వైపు ఆశతో చూస్తూ ఉన్నాము. దేవా, మీరు మాతో మాట్లాడండి, మీ కృప చూపించండి. మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్. అందరం ఒకసారి ఆమేన్ అని చెబుదామా? దై విల్ బి డన్, నీ చిత్తము నెరవేర్చబడును గాక అనే సిరీస్లో ప్రియులారా, దైవజనులు వారి యొక్క జీవితాల నుంచి మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. సొలొమోను రాసిన పరమగీతముల నుంచి కొన్ని సందర్భాలను గడిచిన వారాల్లో మనము చెప్పుకున్నాము. ప్రియులారా, గడిచిన వారంలో యెరూషలేము కుమార్తెలు షూలమ్మతి లేదా ప్రియురాలును అడిగిన మాట, వేరు ప్రియుని కన్నా నీ ప్రియునిలో విశేషమేమి? అందుకు ప్రియురాలు ఇస్తున్నటువంటి ప్రత్యుత్తరము మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. నిజమే, వేరు ప్రియుని కన్నా నీ ప్రియునిలో ఉన్న విశేషం ఏంటి? నీవు ఆరాధిస్తున్నా, నీవు పూజిస్తున్నా దేవునిలో ఉన్న ప్రత్యేకత ఏంటో నీవు తెలుసుకోవలసినటువంటి అవసరత, ప్రచురించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని మరొకసారి దేవుని వాక్యంలోంచి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గడిచిన వారములో ఆ సంగతిని మనము జ్ఞాపకం చేసుకున్నాము. ప్రియులారా, ఈ వారములో మరలా యెరూషలేము కుమార్తెలు ఆమెను చూసి అడుగుతున్నటువంటి కొన్ని సందర్భాలను, మరి ఆమెను గురించి ప్రియుడు ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని లేదా అడ్మైరేషన్ని మనం చూద్దాము. 6వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, స్త్రీలలో అధిక సుందరవగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడు ఏ దిక్కునకు తిరుగును? మనము పోయి అతన్ని వెతుకుదము రమ్ము. ప్రియులారా,
ఇక్కడ చూసినట్లయితే షూలమితి ప్రియురాలు మిగతా వారికంటే ఆత్మీయ స్థితిలో అడ్వాన్స్ గానే ఉంది. కానీ ఈ సమయంలో యెరూషలేము కుమార్తెలు ఆమెను అడుగుతూ ఉన్నారు, నీ ప్రియుడు ఎటుపోయెనో వెతుకుదము రమ్ము. వారు కలిసి వెతకటానికి ఈ ప్రియురాలికి ఒక అవకాశము దొరికింది. ప్రియులారా, అంతకు ముందు అధ్యాయంలో మనం చదువుకున్నాం, గత వారంలో తన ప్రియుడు తలుపు సందులో చెయ్యి ఉంచి, నా తల మంచుకు తడిచినది కనుక తలుపు తీయమని ఆయన కోరగా కొంచెము బద్ధకముగా ప్రవర్తించి ఆలస్యం చేయటం వలన తలుపు తీయనంతలో ఆయన వెళ్ళిపోయెను అని మనం చూస్తాము. ఇప్పుడు వెతుకుతూ ఉన్నారు. అవును, నీవు ఇతరులతో కలిసి ప్రభువును వెతకవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఆయన ఎక్కడికో వెళ్ళిపోలేదండి. ఆయన ఆమెలోనే ఉన్నాడు, ఆమె దగ్గరలోనే ఉన్నాడు. కానీ ఆ సంగతి ప్రియురాలునకు తెలియకపోవడం అనేది దురదృష్టకరమైనటువంటి సంగతి. 2వ వచనంలో, ఉద్యానవనమందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్పస్థానమునకు పోయెను. అవును, ఆ ప్రియుడు ఉద్యానవనమునకు వెళ్ళిన సందర్భం అనేది ఇక్కడ మనకు కనబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ ఉద్యానవనం ఎవరు? పరమగీతములోనే చూస్తూ ఉన్నాము, రాజు యొక్క ఉద్యానవనము లేదా ఆ ప్రియుని యొక్క ఉద్యానవనము ఆమె ఆమె ఉద్యానవనముగా ఉండినట్లుగా ఇంతకు ముందు భాగంలో మనకు కనబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈమె ఏమనుకుంటుందంటే, తను ప్రియుడిని పోగొట్టుకున్నట్లుగా, ఆమె నుంచి ఆయన వేరుగా ఉన్నట్లుగా, దూరముగా వెళ్ళిపోయినట్లుగా భావిస్తూ ఉంది. ఇంకో మాటలో చెప్పాలి అంటే, ఆమె తన ఫీలింగ్స్ లో ప్రభువుని కోల్పోయింది. ప్రియులారా, కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితి మన జీవితాల్లో కూడా వస్తూ ఉంటది. అది ఎలాగంటే, కొన్నిసార్లు మనం అనుకుంటాం, ప్రభువు నన్ను విడిచిపెట్టేశాడా? ప్రభువు నా ప్రార్థన ఆలకించటం లేదా? ప్రభువు నా మనవి అంగీకరించటం లేదా? ఆయన సన్నిధి నాకు దూరముగా ఉన్నట్టు ఉందే అని అనిపిస్తూ ఉంటుంది. ప్రియులారా, ఆత్మీయ అనుభవము కలిగిన వారు మాత్రమే ఈ సంగతిని అర్థం చేసుకోగలుగుతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియుడు విడిచిపెట్టి వెళ్ళిపోవడం అంటే, ప్రభు యొక్క సన్నిధి దూరముగా ఉండడం అంటే, లేదా ప్రభువు మనల్ని విడిచిపెట్టేశాడు అనేటువంటి ఆ భావన ఉండడము అంటే, ఆత్మీయ అనుభవంలో ఆయనతో కలిసి కొనసాగుతూ ఉండేవారికి మాత్రమే ఆ సంగతి బాగుగా అర్థమవుతూ ఉంటది. ఆదివారం పూట దేవుని సన్నిధిలోనికి వచ్చి అలాగూ వెళ్ళిపోయే వారికి ఆత్మీయ సంగతులు బోధపడవు. ఐ రిపీట్ మై వర్డ్స్. ఆదివారం పూట అలాగూ వెళ్ళిపోయే వారికి ప్రభువుతో ఆత్మీయ అనుభవాన్ని కూర్చున్నటువంటి సంగతులు బోధపడవని తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, గమనించండి, మనకు ప్రభువుతో ఆత్మీయ అనుభవం ఉండాలి. ఒక జర్నీ లాగా మనము ప్రభువుతో కొనసాగుతూ ఉండాలి. అప్పుడు ప్రభువు కొన్నిసార్లు మనం విడిచిపెట్టి వెళ్ళిపోయిన భావన కలుగుతూ ఉంటది. కనుక అటువంటి సమయంలో మన ఫీలింగ్స్ ని బట్టి కాక విశ్వాసాన్ని బట్టి మనము ముందుకు కొనసాగుతూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆత్మీయ జీవితంలో 2 సంగతులు ఉంటాయి ప్రియులారా. ఒకటి మన ఫీలింగ్స్, మన మనోభావాలు. 2 మన విశ్వాసము, మన ఫెయిత్.
our feelings and our faith. ప్రియులారా, మనము ఫీలింగ్స్ లో దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటే, లేదా మన ఫీలింగ్స్ ని బట్టి మన ఆత్మీయ హెచ్చు తగ్గులను చూసుకుంటూ ఉంటే పొరపడతామనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభువుని మనము విశ్వాసములో కలుసుకుంటూ ఉండాలి. వీఆర్ నాట్ బై ఫీలింగ్స్ బట్ బై ఫెయిత్. మనము మనలో ఉన్న మనోభావాలను బట్టి కాదు, ప్రభువునందు విశ్వాసము ద్వారా ఈ ఆత్మీయ జీవితంలో మనము ముందుకు కొనసాగాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాట్ ఫీలింగ్స్ బట్ ఫెయిత్. ఈ మాట ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోనండి. కొన్నిసార్లు మన ఆత్మీయ అనుభవాలు లేదా కొన్నిసార్లు మన మనోభావాలు హైగా ఉండొచ్చు, మరికొన్నిసార్లు మన మనోభావాలు లోగా ఉండొచ్చు. ముఖ్యంగా నాలాంటి వాడికి డబ్బులు కొంచెం ఉంటే కొంచెం హైగా కనబడతా ఉంటా. ఏమైనా పర్సులో డబ్బులు లేకపోయినా, బ్యాలెన్స్ లేకపోయినా కొంచెం డౌన్ అయిపోతున్నా, ముఖంలో ఈజీగా తెలిసిపోద్ది. ప్రియులారా, వీటిని బట్టి కాక, మన ఫీలింగ్స్ని బట్టి కాక, మన విశ్వాసాన్ని బట్టి ప్రభువులో ముందుకు వెళ్ళాలి. అందుకే చెప్తూ ఉన్నాను, నాట్ బై ఫీలింగ్స్ బట్ బై ఫెయిత్. ఈ ప్రియురాలు ఫీలింగ్స్ని బట్టి ప్రభువు నాకు దూరం అయిపోయాడేమో, ఆయన ఎక్కడున్నాడో అని అనుకుంటూ ఉంది. కానీ ప్రియులారా, ఆయన ఆమె ఉద్యానవనములోనే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 3వ వచనంలో చూసినట్లయితే, పరిమళ పుష్పస్థానమునకు పోయును, నేను పద్మములో మేపుచున్న నా ప్రియుని దానను, అతడును నావాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ ప్రియురాలు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, ఆయన ఎక్కడికో వెళ్ళిపోలేదు, ఆయన ఉద్యానవనములోనే ఉన్నాడు. నేను అతని దానను, అతడు నావాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఒక సందర్భం ఏంటంటే, మన ఫెయిత్ఫుల్నెస్ కంటే, విశ్వాస్యత అంటారు అచ్చ తెలుగులో అయితే, మన విశ్వాస్యత కంటే దేవుని విశ్వాస్యత ఎంతో శ్రేష్టమైనది, ఎంతో నిశ్చయమైనది. గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ ఆల్వేస్ షూరర్ దాన్ అవర్ ఫెయిత్ఫుల్నెస్. మన విశ్వాస్యత కంటే ప్రభు యొక్క విశ్వాస్యత ఎంతో ఎంతో శ్రేష్టమైనది. మన నమ్మకత్వం కంటే ప్రభు యొక్క నమ్మకత్వము ఎంతో ఎంతో శ్రేష్టమైనది. మనం ఆయన్ని ప్రేమిస్తున్నామనో, మనం ఆయన్ని పూజిస్తూ ఉన్నామనో, మనం ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నామనో, మనం ఆయన ఎట్లా నమ్మకముగా ఉన్నామనే కాదు, ఆయనే మనల్ని ప్రేమించి ఆయనే మన పట్ల విశ్వాసతను చూపెడుతూ ఉన్నాడనే సంగతిని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే నేను నమ్ముతూ ఉన్నాను, మనలో ప్రతి ఒక్కరితో దేవుడు ఒక నిబంధన చేసుకుని ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనలో ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు ఒక నిబంధన చేసి ఉంటాడు. మన కుటుంబం విషయంలో కావచ్చు, మన పిల్లల విషయంలో కావచ్చు, నీ భర్త విషయంలో కావచ్చు, భార్య విషయంలో కావచ్చు, తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా, నీ చదువు విషయంలోనైనా, నీ ఉద్యోగం విషయంలోనైనా, నీ వ్యాపారం విషయంలోనైనా, ఏ విషయంలోనైనా దేవుడు నీతో నిబంధన చేసిన సంగతి ఏదో ఒకటి ఉంటుంది. కనుక ఒక విషయాన్ని గమనించు, దేవుడు నీతో చేసిన నిబంధనను ఆయన మరిచిపోడు. హీ నెవర్ చేంజెస్. ఆయన మార్పు లేనివాడు. తన ప్రజలతో ఆయన చేసిన నిబంధన నుండి ఆయన తొలగిపోడు. సంఘముగా ఆయన చేసిన నిబంధన నుండి ఆయన తొలగిపోడు, వ్యక్తిగతముగా ఆయన చేసిన నిబంధనలో నుండి ఆయన తొలగిపోడు అనే సంగతిని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. ప్రియులారా, మనం ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన సంగతి, హీ నెవర్ చేంజెస్. పరిస్థితులను బట్టి మనం మారిపోవచ్చు, పరిస్థితులను బట్టి మన ఆలోచన మారిపోవచ్చు, పరిస్థితులను బట్టి మన ఉద్దేశాలు మారిపోవచ్చు, పరిస్థితులను బట్టి మన మాట మారిపోవచ్చు. కానీ ప్రియులారా, గాడ్ నెవర్ చేంజెస్. ఆయనలో మార్పు లేదు. ఆయన తన ప్రజల ఎడ్ల చేసిన నిబంధనలో మార్పు లేదు. ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన వాత్సల్యంలో మార్పు లేదు. ఆయన మన ఎడ్ల చూపెడుతున్నటువంటి కరుణ కటాక్షములో మార్పు లేదు. ఆయన మన ఎడ్ల చూపెడుతున్నటువంటి కృపలో మార్పు లేదు. మార్పు లేన దేవుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి దేవుణ్ణి స్తుతించుదామా. 4వ వచనం, నా సఖి నీవు తీర్షాపట్నం వలె సుందరమైన దానవు, యెరూషలేమంతా సౌందర్యవంతురాలువు, టెక్కములు నెత్తిన సైన్యం వలె భయము పుట్టించు దానవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియురాలుని మెచ్చుకుంటూ ప్రియుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఇది, లేదా ఆమెను అభినందిస్తూ ప్రియుడిచ్చినటువంటి సాక్ష్యం ఇది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, తన ప్రియురాలుని గురించి ప్రభువు ఇచ్చేటువంటి ఆ సాక్ష్యము మనకు ఎంతో పాఠాన్ని నేర్పిస్తూ ఉంది. ఒక వ్యక్తి గురించి ఏదైనా ఒక మంచి విషయం చెప్పాలి అంటే ఆ వ్యక్తి విషయంలో మనం మొదట సంతోషించాలి, ఆనందించాలి. అలా ఆనందించినప్పుడు, సంతోషించినప్పుడు మాత్రమే ఆ వ్యక్తిని గురించి మనము మంచి సాక్ష్యాన్నో లేకపోతే మంచి మాటనో చెప్పగలుగుతూ ఉంటాం. ప్రియురాలా, ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రియురాలు తన ఆత్మీయ స్థితిలో ఒక స్థాయికి వచ్చింది కనుక ఈ ప్రియురాలుని గురించి ప్రియుడిస్తున్నటువంటి ఆ సాక్ష్యము ప్రియులారా ఎంతో ఎంతో విలువైనది. అది మన ఆత్మీయ జీవితాలకు మంచి పాఠాలను నేర్పిస్తూ ఉందనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాము. 4వ వచనంలో, నా సఖి నీవు తీర్సాపట్నం వలె సుందరమైన దానవు, యెరూషలేమంతా సౌందర్యవంతురాలువు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని దృష్టిలో సౌందర్యవంతురాలు ఈమె. మనము సౌందర్యంగా అందంగా కనిపించాలని మంచి మేకప్లు చేసుకుంటాం. మంచిదే, నేను తప్పేం అనట్లేదు. ఎందుకంటే అందంగా కనిపించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఎప్పుడూ చెప్తున్న ఒక మాట ఏంటంటే, ఎవరికంటే కూడా క్రైస్తవ పిల్లలు చాలా అందంగా ఆశీర్వాదకరంగా కనబడతా ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు ఎందులోనైనా పోల్చుకోండి, అంటే గొప్ప కోసం నేను చెప్పట్లేదు, కానీ ఆశీర్వాదకరంగా కనబడతా ఉంటారు, అందంగా ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తీర్సా పట్టణం అనేది ప్యాలెస్ ఉండేటువంటి పట్టణము. మీ అందరికీ తెలుసు, దాని గురించి మరొకసారి నేను చెప్పను. యెరూషలేము పట్టణం అనేది పరమ యెరూషలేమునకు సాదృశ్యమై ఉన్నది. ఈ ప్యాలెస్ అనేది దేవుని నివాసాన్ని లేదా దేవుని సన్నిధిని చూపెడతా ఉంది. అనగా ఒక వ్యక్తి జీవితంలో దేవుని సన్నిధి ఉంటూ ఉంది. అలాగే ఆమె యెరూషలేమంత సౌందర్యురాలు అనే మాట పరమ యెరూషలేమును చూపెడతా ఉంది. ఇక్కడ 2 సంగతులను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ఆమె దేవుని ఎదుట సౌందర్యవంతురాలుగా, దేవుని ఎదుట సౌందర్యము కలిగిన వ్యక్తిగా మనకు కనబడతా ఉంది ప్రియురాలు. రెండవది చూసినట్లయితే, టెక్కములు నెత్తిన సైన్యము వలె భయము పుట్టించుదానవు. ప్రియులారా, టెక్కములు అంటే బ్యానర్స్ అని అర్థం, జెండాలు. మనం అచ్చ తెలుగులో చెప్పుకోవాలనుకున్నట్లయితే, టెక్కములు ఎత్తబడాలి అంటే విజయము రావాలి. యుద్ధంలో
ఆయుధాలు తీసుకొని యుద్ధం చేయడానికి వెళ్తారు. ఆయుధాలతో పాటు జెండాలు కూడా పట్టుకెళ్తారు. మీకు తెలుసో లేదో, ఇంతకు ముందు ఆ విధంగా ఉండేది. వారు విజయాన్ని పొందినప్పుడు ఆ జెండాలు పైకెత్తి జయధ్వని చేస్తూ ఉంటారు. వారు యుద్ధంలో ఓడిపోయినట్లయితే ఆ జెండాలు క్రిందకి దింపేస్తారు. వారికి అవమానానికి సూచన. కానీ ఇక్కడ ప్రియురాలు టెక్కములనెత్తిన సైన్యం వలె భయము పుట్టించుదానము అని ఇక్కడ ప్రియుడు ప్రియురాలను గురించి పోల్చి చెప్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పాను కదండి 2 సంగతులు. ఒకటి, ఆ ప్రియురాలు దేవుని ఎదుట సౌందర్యవంతురాలుగా ఉంటూ ఉంది. రెండవది, శత్రువునకు భయము పుట్టించేదిగా ఉంది. ఇది మన క్రైస్తవ జీవితంలో ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని ఎదుట మనము సౌందర్యముగా కనిపించాలి. ఆత్మీయ సౌందర్యము కలిగి దేవుణ్ణి సంతోషపరిచే విధంగా మన జీవితాలు ఉండాలి. రెండవదిగా, శత్రువు మనల్ని చూసినప్పుడు భయపడుతూ ఉండాలి. ఎవరైతే ఆత్మీయ పోరాటాన్ని అర్థం చేసుకోగలరో వారికి ఈ మాటలు బాగుగా అర్థమవుతూ ఉంటాయి. నేను ఎప్పుడూ చెప్తున్నటువంటి ఒక సంగతి ఏంటంటే, క్రైస్తవ జీవితం అంటే ఏదో సాధారణంగా సాఫీగా వెళ్ళిపోయే జీవితం కాదు. క్రైస్తవ జీవితం అంటే ఆత్మీయ పోరాటము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆత్మీయ పోరాటములో శత్రువుని అనగా అపవాదిని మనము ఎదుర్కొని ప్రభువు మనకిచ్చినటువంటి విజయాన్ని బట్టి వారిని అధిగమించి జయ జీవితంలో మనం ముందుకు వెళుతూ ఉండాలి. కనుక శత్రువు ఎదుట మనము భయంకరముగా ఉండాలి, దేవుని ఎదుట సౌందర్యం కలిగి ఉండాలి. అందుకే ఈ 2 సందర్భాలు దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును ప్రియులారా, దేవుడు మన యందు సంతోషించులాగున, దేవుడు మన యందు ఆనందించులాగున, దేవుడు మన యందు మహిమ పొందులాగున మనము సౌందర్యాన్ని కలిగి ఉండాలి. అదే విషయంలో ఆత్మీయ పోరాటము అనే సంగతిని ఎరిగి మన శత్రువైన అపవాది ఎదుట భయాన్ని కలుగు చేసే వారముగా ఉండాలి. అటువంటి ఆత్మీయ స్థానములోనికి మనమందరము రావలసి ఉన్నదని ప్రభువు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు టెక్కములనెత్తిన సైన్యము వలె భయము పుట్టించుదానవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శత్రువుకి భయము కలగాలి అంటే మనం ఏం చెయ్యాలి? ఎవరైనా చెప్పండి. శత్రువుకి భయము పుట్టాలి అంటే, అపవాది భయపడాలి అంటే మనం ఏం చెయ్యాలి? ఏమండి? గుండె ధైర్యం ఉండాలి 1. ఇంకా ప్రార్థన చెయ్యాలి 2. ఇంకా ఎదిరించాలి 3. ఇంకా పోరాడాలి ఇంకా 4. ఇంకా భయపడకుండా ముందుకు వెళ్ళాలి, అంటే ధైర్యముగా వెళ్ళాలి 5. ఇంకా శత్రువు భయపడాలి అంటే ఏముండాలి మనకి? ప్రియులారా, శత్రువు భయపడాలి అంటే మన జీవితాల్లో పరిశుద్ధత ఉండాలి. శత్రువు భయపడాలి అంటే మన జీవితాల్లో యథార్థత ఉండాలి. శత్రువు భయపడాలి అంటే నమ్మకత్వం ఉండాలి. అవును ప్రియులారా, శత్రువు భయపడాలి అంటే పరిశుద్ధమైన జీవితం మనకు ఉండాలి. పరిశుద్ధత లేకుండా మన ఎదుట ఏ శత్రువు భయపడడు, లోకము భయపడదు. దేవుని ఎదుట పరిశుద్ధమైన యథార్థమైన జీవితాన్ని మనం జీవించగలిగినప్పుడు మనల్ని చూసి
శత్రువు భయపడతాడు, మనల్ని చూసి లోకము భయపడుతూ ఉంది. ప్రియులారా, ఇంతకు ముందు ఒక మాట మనం చెప్పుకున్నాము. దేవుని ప్రజలను చూసిన వారికి దేవుని భయము వారిలో పుట్టాలి. యాకోబును గురించి చదువుకున్న సందర్భము మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 35వ అధ్యాయము 5వ వచనములో చూసినట్లయితే దేవుని భయము యాకోబు కుటుంబం చుట్టూ ఉన్నందువలన ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి అన్య దేశస్థులు, ఆయా పట్టణస్థులు యాకోబు కుటుంబాన్ని తరమలేదు అని మనం చదువుతాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యాకోబు బలవంతుడైన కాదు, కంపారిటివ్ గా చూసుకున్నట్లయితే యాకోబు చిన్న కుటుంబమే. కానీ ప్రియులారా, దేవుని భయము ప్రజల్లోకి వచ్చింది గనక వారెవ్వరూ యాకోబు కుటుంబాన్ని టచ్ చేయలేకపోయారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే ఒక క్రైస్తవురాలు యొక్క లేదా ఒక క్రైస్తవుని యొక్క జీవితాన్ని చూసి ఇతరులు భయపడాలి అంటే, శత్రువు భయపడాలి అంటే, అపవాది భయపడాలి అంటే, ప్రియులారా, అతడు లేదా ఆమె పరిశుద్ధమైన యథార్థమైన జీవితాన్ని జీవించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం లేదు కానీ ఒక సందర్భాన్ని చెప్పి నేను ముందుకు వెళతాను. ఆది సంఘము గొప్ప ఉజ్జీవంతో ముందుకు కొనసాగుతున్నటువంటి ఆ దినాల్లో పరిశుద్ధాత్మ చేత నింపబడి అనేకమైన అద్భుత కార్యములు జరుగుతున్నటువంటి ఆ దినాలలో దెయ్యములు వెళ్ళగొట్టబడ్డము, సూచక్రియలు జరుపబడ్డము, అనేక మంది స్వస్థపరచబడ్డము జరుగుతున్నటువంటి ఆ తొలి దినాల్లో, ఆ మొదటి శతాబ్దంలో దేవుని నామము పేరట అద్భుతములు జరగడం అనేది మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పేతురు ద్వారా దేవుడు అద్భుత కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. పౌలు గారి ద్వారా దేవుడు అద్భుత కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. దెయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నాడు. అది చూసి యూదుడైనటువంటి స్కెవయు కుమారులు, ప్రధాన యాజకుడు అతని కుమారులు దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి వెళ్ళారంట. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 15వ వచనము. అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడుగగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను యేసును గుర్తెరుగుదును, ఆయన పరిశుద్ధుడు, దైవ కుమారుడు, ఆయన సేవకుడు, అపోస్తలుడైన పౌలు గారిని గుర్తెరుగుదును, ఆయన జీవితము నేను ఎరుగుదును, కానీ మీరెవరని చెప్పి దెయ్యము వారి మీద పడి వారిని గాయపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, నీ శత్రువు నిన్ను ఎరిగి ఉండాలి. అపవాది నీవెవరో తెలియాలి వాడికి. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాము, ప్రియురాలను గురించి ప్రియుడిస్తున్న సాక్ష్యము తెక్కములనెత్తిన సైన్యము వలె భయము పుట్టించుదానవు. ఎస్, నీ పరిశుద్ధతను బట్టి, నీ యథార్థమైన జీవితాన్ని బట్టి నిన్ను చూసేవారు భయపడాలి. దేవుని సంఘాన్ని చూసి లోకము భయపడాలి. అటువంటి పరిశుద్ధమైన జీవితము సంఘము జీవించాలి. వ్యక్తిగతముగా నీవు నేను జీవించవలసి ఉన్నదనే సంగతిని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 5వ వచనం నుండి 7వ వచనం వరకు చదివినట్లయితే ప్రియురాలు యొక్క అనేకమైన సందర్భాలు లేదా ప్రియురాలు యొక్క సౌందర్యాన్ని ప్రియుడు వర్ణిస్తూ ఉన్నాడు. నీ కనుదృష్టి నా మీద ఉంచుకుము, అది నన్ను వశపరుచుకొనును. నీ తల వెంట్రుకలు
గిలాదు పర్వతం మీది మేకల మందన పోలి ఉన్నవి. నీ పళ్ళు వరుస కత్తిర వేయబడినవియు కడుగుబడి ఎప్పుడే పైకి వచ్చినవియునై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనను పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలి ఉన్నవి. నీ ముసుగు గుండా నీ కణతులు విప్పిన దానిమ ఫలము వలె అగపడుచున్నవి. ప్రియురాలు యొక్క సౌందర్యము ప్రియుడు ఇక్కడ కొనియాడుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని ఎదుట మనము సౌందర్యముగా ఉండాలి. మన శారీరకమైన భౌతికమైన సౌందర్యాన్ని గురించి నేను మాట్లాడటం లేదు. ఆత్మీయ సౌందర్యాన్ని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుని దృష్టిలో మనము ఆత్మీయముగా ఉండినప్పుడు, ఆత్మీయ అనుభవాలు కలిగినప్పుడు, ఆత్మీయ అలవాట్లు కలిగినప్పుడు దేవుని దృష్టిలో మనము సౌందర్యముగా ఉండగలుగుతాము. ప్రార్థన చేయగలిగినప్పుడు, వాక్య జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నప్పుడు, మంచి సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు, మంచి పరిచర్య జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, మంచి దాతృత్వపు జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, మంచి విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు, నమ్మకత్వాన్ని కలిగి ఉన్నప్పుడు, ప్రియులారా, దేవుని ఎదుట అవి మనకు సౌందర్యముగా ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ఎదుట మనము అందముగా సౌందర్యముగా ఉండాలి. కానీ శత్రువు ఎదుట శత్రువునకు భయము పుట్టించే వారిగా యథార్థమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 8వ వచనం నుండి చదువుదాము. 60 మంది రాణులను 8 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకులను కలరు. నా పావురమా, నా నిష్కలంకురాల ఒక్కతే. ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సొలొమోనుకు అనేక మంది భార్యలు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు, రాణులు ఉన్నారు. ప్రియులారా, లోకానుసారముగా చూసినట్లయితే ఇది మంచి సంగతి కాదు. కానీ ప్రభువుతో మనకు ఉండేటువంటి ఆ రిలేషన్షిప్ని బట్టి చూసినట్లయితే మనలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రిలేషన్షిప్ ఉంటుంది ప్రభువుతో. ప్రభువుతో నాకున్న సంబంధం వేరు, ప్రభువుతో మీకున్న సంబంధం వేరు. మీలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విధముగా ఉంటూ ఉంది. అందులో రాణులైన వారు ఉన్నారు, ఉపపత్నులైన వారు ఉన్నారు, కన్యకులైన వారు ఉన్నారు. ప్రభు ఎడల మనకు ఉన్నటువంటి ఆ సంబంధంలో గ్రేడ్స్ ఉన్నాయి. ప్రియులారా, నీవు ఎంతగా ప్రభువునందు ఆనందిస్తావో, సంతోషిస్తావో, ప్రభువుతో పెనవేసుకున్న సంబంధాన్ని కలిగి ఉంటావో దానిని బట్టి నీ స్థితి నిర్ణయించబడతా ఉంది. ప్రియులారా, ఇక్కడ ప్రియుడున్నాడు, రాజున్నాడు, రాజుతో సంబంధం కలిగిన వారు ఉన్నారు. అందులో కొంతమంది రాణులుగా ఉంటూ ఉన్నారు, కొంతమంది ఉపపత్నులుగా ఉంటూ ఉన్నారు, లెక్కకు మించి మరికొంతమంది కన్యకులుగా ఉంటూ ఉన్నారు. ప్రభువుతో మనకున్న సంబంధము వేరు. ఎప్పుడు ఒక సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సంగతిని ఎప్పుడూ గుర్తుపెట్టుకోనండి. పరలోకంలో కూడా గ్రేడ్స్ ఉంటాయండి. మరలా చెప్తూ ఉన్నాను ఈ మాట. ఈవెన్ ఇన్ ద హెవెన్ దెర్ ఈస్ గ్రేడ్స్. మన స్థితిని బట్టి, మన ఆత్మీయ జీవితాన్ని బట్టి, ప్రభువుతో మనకున్న సంబంధాన్ని బట్టి, ప్రభువుతో ఈ లోకములో మనం జీవిస్తున్న జీవితాన్ని బట్టి, మనము ఏ స్థితిలో ఉన్నామో దాన్ని బట్టి మనకు గ్రేడ్ ఉంటుంది. దేవుడు పక్షపాతి కాడు. మీరు అనొచ్చు, పరలోకంలో కూడా ఉంటాయా? ఉంటాయి. మనం ఈ భూమి మీద ఏ విధముగా జీవిస్తూ ఉన్నామో దానిని బట్టి మన పరలోకపు జీవితం కూడా ఉంటుంది. ఎన్నోసార్లు చెప్పాను, గమనించండి ప్రియులారా. పరలోకములో పరమ యెరూషలేము అనేది ఒకటి,
యెరూషలేములో నివాసం ఉన్నవారు ఒకరు, కానీ యెరూషలేం అనేటువంటి ఆ పట్టణానికి వచ్చి వెళ్ళిపోయి బాహ్యంగా నివసిస్తున్న వారు కూడా వేరు. ప్రకటన గ్రంథము చివరి అధ్యాయాలు చదివినట్లయితే దాంట్లో ఆ సంగతి స్పష్టంగా కనబడతా ఉంటుంది. మన స్థితిని బట్టి, మన డెడికేషన్ బట్టి, మన సమర్పణ జీవితాన్ని బట్టి, మన యథార్థతను బట్టి, మన పరిశుద్ధతను బట్టి మనం ఏ స్థాయిలో ఉండబోతూ ఉన్నామో ఆ స్థాయిలో దేవుడు మనల్ని ఉంచుతాడు అనే సంగతిని మనం ఎప్పుడూ కూడా జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. ఇది పక్షపాతము కాదు. రక్షింపబడిన వారందరూ ఒకే స్థాయిని పొందుకోరండి. రక్షింపబడ్డం అనేది ప్రియులారా ఒక టోకెన్ లాంటిది, ఒక టికెట్ లాంటిది. మన రక్షణ అనేది పరలోక స్థానాల్లో మనం నిలవబడటానికి మనకు యోగ్యతను కలుగు చేస్తూ ఉంది. కానీ పరలోకపు స్థానాల్లో దేవునితో మనం ఉండే స్థితిని ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ జీవితము నిర్ణయిస్తూ ఉంది. కొంతమంది రాణులుగా ఉంటారు, కొంతమంది ఉపపత్నులుగా ఉంటారు, మరికొంతమంది కన్యకులుగా ఉంటారు. కానీ విశేషమైన సంగతి ఏంటో తెలుసా? వీరందరికంటే ప్రభు యొక్క ప్రియురాలు ప్రత్యేకమైనది. షీ ఈజ్ నాట్ మ్యాచింగ్ విత్ ఎనీ అదర్స్. ఆమెతో మరొకరికి పోలిక లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆత్మీయ జీవితాన్ని జీవించిన వారు మాత్రమే ఈ సంగతిని అర్థం చేసుకోగలుగుతారు. అవును ప్రియులారా, రాణులు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు, లెక్కకు మించి కన్యకులు ఉన్నారు. కానీ వీరందరికంటే 9వ వచనంలో నా పావురము, నా నిష్కలంకురాలు ఒకతే. ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాన్ని చూసి ధన్యురాలందరూ, రాణులను ఉపపత్నులను దాన్ని పొగడుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ దినాన దేవుని ఎదుట పొగడబడే ప్రియురాలుగా మనం ఉండాలి అంటే ఈ దినాన మన సమర్పణ ఏ విధముగా ఉండాలో ఒక్కసారి గ్రహించుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. నా పావురము నిష్కలంకురాలు. ఇంతకు మునుపు ప్రియురాలు పావురపు కండ్లు గలది అని, గొవ్వ కన్నులు కలది అని ప్రశంసించబడింది. ఇప్పుడైతే ప్రియుడు ఆమెనే పావురమని, నిష్కలంకురాలని పిలుస్తూ ఉన్నాడు. అటువంటి నిష్కలంకమైనటువంటి ఒక ఆత్మీయ స్థితికి ఆమె చేరుకుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును ప్రియులారా, మనము అటువంటి మంచి స్థానానికి చేర్చబడవలసి ఉన్నదని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 10వ వచనం, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? వ్యూహిత సైన్య సమభీకర. సంధ్యారాగము, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా ఆమె యొక్క పరలోకపు స్థానాన్ని చూపెడతా ఉంది, లేదా పరలోకపు సంగతిని తెలియజేస్తూ ఉంది, లేదా పర సంబంధమైనటువంటి ఆత్మీయ సంగతిని తెలియచేస్తూ ఉంది. సరే, ఆమె వ్యూహిత సైన్య సమభీకర రూపము కలిగినది. ప్రియులారా, ఇంతకు ముందే చెప్పుకున్నాము, ఆమె సౌందర్యవంతురాలు, దేవుని ఎదుట సౌందర్యము కలిగినది. ఆమె భయంకరమైనది, అనగా
శత్రువు ఎదుట, అపవాది ఎదుట భయమును పుట్టించగలిగినది. ఆత్మీయ పోరాటాన్ని ఎరిగి అపవాదితో పోరాటం చేయగలి విజయ జీవితాన్ని జీవించగలిగినది ఆమె. ఆమె ఎవరు? ప్రియులారా, ఇక్కడ ప్రియురాలు గురించి తెలియచేయబడుతున్నా ఆమె దేవుని చిత్తాన్ని చేయగలిగి, దేవుని ఉద్దేశాన్ని చేయగలిగి, దేవుని సంకల్పాన్ని ఎరిగి, సమర్పణ కలిగి, ఏ కార్యాన్నైనా చేయగలడానికి ఇష్టపడినటువంటి, దేవుని చిత్తాన్ని చేయగలిగినటువంటి ఒక సాధారణమైన గుంపునకు సాదృశ్యముగా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, సంఘములో అందరూ దేవుని మాట వినరు. సంఘములో అందరూ దేవుని మాట లక్ష్య పెట్టరు. సంఘములో అందరూ దేవుని చిత్తాన్ని లక్ష్య పెట్టరు. కానీ దేవుని చిత్తాన్ని ఎరిగి, సమర్పణ కలిగి, దేవుని సంఘానికి క్షేమము కలుగులాగున దేవునితో కలిసి పని చేయగలిగిన వారు, దేవుని చిత్తాన్ని చేయగలిగిన వారు కొద్ది మంది మాత్రము సంఘములో ఉంటారు. అటువంటిది ఈ ప్రియురాలు. అటువంటిది వ్యూహిత సైన్య సమభీకర రూపము కలిగినది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సంగతిని నేను మీకు బోధించలేనేమో, కానీ నా ప్రార్థన ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంగతిని మీకు బోధించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంఘములో ఉండటం వేరు, దేవుని యొక్క చిత్తాన్ని చేయగలిగి, దేవుని యొక్క ఉద్దేశాన్ని చేయగలిగి, సమర్పణ కలిగి, యథార్థమైన పరిశుద్ధ జీవితము కలిగి దేవునితో నడిచేవారు వేరు. వారు కొద్ది మంది మాత్రమే. అటువంటి గుంపును గురించి ఇక్కడ మనకు తెలియచేయబడతా ఉంది. ఆ గుంపు ఎవరో కాదు, వ్యూహిత సైన్య సమభీకర రూపము కలిగినటువంటి ప్రియురాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈమె మిగతా వారి కంటే ప్రత్యేకమైనది, ప్రత్యేకించబడినది. రాణులున్నారు, ఉపపత్నులున్నారు, కన్యకులున్నారు, కానీ వారందరికంటే ఈమె మిక్కిలి సన్నిహితమైనది, దేవునికి అత్యంత ప్రియమైనది. ఒక మాట, ఎన్ని సంవత్సరాల నుంచి నీవు దేవుణ్ణి అంగీకరించావో నాకు తెలీదు. ఎన్ని సంవత్సరాల నుంచి దేవునిలో నువ్వు కొనసాగుతున్నావో నాకు తెలీదు. కానీ దేవుడు ప్రేమించగలిగినటువంటి, దేవుడు కృప కలిగినటువంటి ఒక సామాన్యమైన, సాధారణమైన, జయించగలిగినటువంటి దేవుని సంఘముగా నీ ఉండగలవా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగ ఉండటానికి దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడనే సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాము. 13వ వచనం చదివి ముగించుదాము. చూడండి. షూలమ్మతి, రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము, తిరిగి రమ్ము. షూలమ్మతి యందు మీకు ముచ్చట పుట్టించినదేది? ఆమె మహనీయము నాటకమంతా వింత అయినదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక ఉన్నతమైన జీవితానికి పిలుపిది. షూలమ్మతి ఆ ఉన్నతమైన జీవితము కొరకై నీవు వేగిరపడి రమ్ము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. షూలమ్మతి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము, తిరిగి రమ్ము. షూలమ్మతి యందు మీకు ముచ్చట పుట్టించినదేది? మీ యందు దేవునికి ముచ్చట కలిగించేదేది? మీ ప్రార్థనా జీవితమా?
మీ వాక్యపు జీవితమా, మీ సహవాస జీవితమా, మీ సాక్ష్యపు జీవితమా, మీ దాతృత్వమా, మీ పరిచర్య, ఏది మీ యందు దేవునికి ముచ్చటను కలుగు చేస్తా ఉంది? దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. మీ యందు ముచ్చట కలుగు చేసేది ఏది? చివరిగా చూసినట్లయితే, మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము, తిరిగి రమ్ము. షులమ్మితి యందు మీకు ముచ్చట పుట్టించినదేది? ఆమె మహనీయము నాటకమంతా వింత అయినదా? ప్రియులారా, మహనీయము అనేది ఒక స్థలము. ఆది కాండము 32వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసినట్లయితే, యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. ఎంత మంచి మాట అండి! యాకోబు తిరిగి తన దేశానికి వస్తూ ఉన్నాడు. దేవుని వాగ్దానము చెప్పున, దేవుని మాట చెప్పున, దేవుని చిత్తము నెరవేర్చడానికి తిరిగి తన దేశానికి వస్తూ ఉండినప్పుడు, ఆయన ఒక చోట దేవదూతలను ఎదుర్కొన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యాకోబు వారిని చూసి, ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టెను. ఆ క్రింద చూసినట్లయితే మహనయీము అనగా 2 సేనలు అనే అర్థము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యాకోబు జీవితంలో చాలా మిక్కిలి శ్రేష్టమైనటువంటి సంగతిది. దేవుని చిత్తాన్ని చేయడానికి ఆయన వెళుతూ ఉంటుండగా దేవదూతలు అతనికి ఎదురుపడి తారసపడి ఆయన్ని ఆశీర్వదించడం అనేది ఎంతో ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. యాకోబు ఆ స్థలానికి మహనీయం అని పేరు పెట్టాడు. మహనీయము అంటే 2 సేనలని అర్థము. ఇక్కడ మహనీయము నాటకమంతా వింత అయినదా అని ప్రియురాలుని గురించి తెలియచేస్తూ ఉన్నారు. ప్రియురాల, మహనీయము నాటకం అనే మాట ఇక్కడ నాట్యం అనే మాటకు సమానము. మహనీయం అంటే 2 సేనలు కలిసి నాట్యం చేస్తూ ఉన్న సందర్భాన్ని ఇది జ్ఞాపకం చేస్తూ ఉంది. లేదా విజయోత్సాహం చేస్తున్న సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రియులారా, మనం ఎప్పుడు వేడుక చేసుకుంటాము, ఎప్పుడు జయధ్వనితో సంతోషిస్తూ ఉంటాము, ధ్వజమెత్తి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాము. ఎప్పుడైతే మన జీవితాల్లో విజయము వస్తుందో అప్పుడు మాత్రమే మనం చేయగలము. ఇక్కడ ఈ ప్రియురాలు ప్రభువు అందించిన లేదా ప్రియుడు అందించిన విజయపు స్థానంలోనికి రావడం అనేది మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే ఆమెను గురించి తెలియచేయబడిన మాట, మహనీయము నాటకమంతా వింత అయినదా అనగా, దేవుని యందు ఆనందించి సంతోషించేటువంటి ఒక ప్రియురాలుగా ఆమె అక్కడ మనకు కనబడతా ఉంది. ఆ స్థాయికి ఆమె చేరుకుంది. మిగతా వారికంటే ఆమె విశేషమైన దానిగా కనబడతా ఉంది. వ్యూహిత సైన్య సమభీకర రూపము కలిగినదై దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని చేయటానికి ప్రత్యేకింపబడి, సమర్పింపబడి, పరిశుద్ధత కలిగినటువంటి, విజయోత్సాహముతో నింపబడినటువంటి ఒక సామాన్యమైన గుంపునకు ఆమె కనబడతా ఉంది. ఈమె ఎవరు అని దేవుని వాక్యం ప్రశ్నిస్తూ ఉంది. ఆమె దేవుని చిత్తాన్ని చేయటానికి దేవుని కొరకై ఎంపిక చేయబడినటువంటి దేవుని సంఘముగా మనము చెప్పుకుంటూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.
ప్రియులారా, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ద చర్చ్ విత్ ఇన్ ద చర్చ్, సంఘములో సంఘము. ఆ సంఘములో సంఘముగా మనం ఉంటూ దేవుని చిత్తాన్ని చేస్తూ దేవుని సంకల్పాన్ని, ఉద్దేశాన్ని జరిగించడానికి సమర్పించబడి పరిశుద్ధత కలిగి శత్రువుకు భయము పుట్టించే జీవితాన్ని మనం అందరము జీవించాలని మనస్ఫూర్తిగా తెలియచేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సొలొమోను రాజునకు రాణులున్నారు, ఉపపత్నులున్నారు, కన్యకలున్నారు. కానీ షూలమ్మతి ప్రియురాలు మాత్రము ఆయనకు ప్రత్యేకమైనదిగా కనబడుతూ ఉంది. ఆమె ప్రియుని ఎదుట సౌందర్యముగాను, శత్రువు ఎదుట భయంకరముగాను ఉంది. ఈ స్వభావాన్ని మేము ధరించుకొని వ్యూహిత సైన్య సమభీకర రూపము కలిగిన మీ చిత్తాన్ని చేయగలిగిన జయించిన సమూహముగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కృప చూపించండి. యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి. ఆమేన్.